అవి రెండు కారణాలు. ఓకే గురు, మరొక కాల్ మాట్లాడండి. హలో హలో గురు. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబ్ నగర్ నుంచి సార్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి సార్. ఓకే, బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన స్థలము, సమయం చెప్పండి. బాబు పేరు తరుణ్, పుట్టిన స్థలం మహబూబ్ నగర్, టైం వచ్చేసి ఉదయం 11:04. ఉదయం అండి? ఉదయం ఉదయం ఆగస్టు 6, 2003. ఓకే, డేటు డేట్ ఆఫ్ ఆగస్టు 6, 2003 సార్. ఆగస్టు 6, 2003. సమయం అండి? 11:04. ఉదయమా సాయంత్రం అండి? ఉదయం సార్. ఉదయం. ఆగస్టు 6, 2003. పుట్టిన స్థలం అండి? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్. ఓకే అమ్మా. మీ సమస్యను గురుగారు తెలియజేయండి, పరిష్కార మార్గం చూపిస్తారు. మీ సమస్య ఏంటో గురుగారు చెప్పండి అమ్మా. మా బాబు ఇప్పుడు నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు సార్. ఆయనకి ఓకేనమ్మా. ఈసారి సీట్ వస్తుందా ఎట్లా? విశాఖ నక్షత్రం 4వ పాదం తెలుసా మీకు? వృశ్చిక రాశి ఈ అబ్బాయిది. అవును సార్. తెలుసా నక్షత్రం మీకు? తెలుసు సార్. విశాఖ నక్షత్రం, వృశ్చిక రాశి. ఓకే, బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది? చెప్తానమ్మా. సార్ నీట్ వస్తుందా? ఎప్పుడమ్మా నీట్ ఎగ్జామ్? మే 5 సార్. మే 5. మే 5. అమ్మ మీ వాడు చాలా తెలివిగలవాడు. బుధాదిత్య యోగం ఉంది, చాలా తెలివిగలడు, మహామేధావి. అయితే ఈ అబ్బాయికి ఆ బుధుడిని, అంటే విద్యను సూచించే బుధుడిని కేతువు ఇబ్బంది పెడుతున్నాడు. అందువలన సమస్యలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అంటే అడ్డంకులు, విఘ్నాలు, ఇబ్బందులు కలుగుతాయి. బుధుడిని కేతువు దెబ్బతీస్తున్నాడు. అందుకోసమని రాహు కేతువులు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఈ అబ్బాయికి ఈసారి గోచార గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. అందుకోసమని ఈ అబ్బాయికి నీట్లో సీట్ వస్తుందమ్మా. ఓకే గురుగారు, మరి ఒక ప్రశ్న గురుగారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి.